బాండింగ్ ఉంటుంది. సో ముందుగా హలో అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మంచి సాఫ్ట్ సినిమా, మంచి కామెడీ సినిమా అనుకున్నా. మా బేబీ సునైనా అంటారు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సునైనా గారు, నేను మంచి కామెడీ సీన్స్ చేసాం. అప్పుడు నాన్ స్టాప్ పంచులతోటి ఫనీ, మన కామెడీ సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లో ఎదిరిపోద్ది. కట్ చేస్తే మొత్తం ఇక్కడేమో దేక్తాడి పోచమ్మ గడి ఉత్సవర్తాన్ని. ఆ ట్రైలర్ నిజంగా అమ్మ తోడు లైట్లు బంద్ చేసిండ్రు, చూడమని చెప్పి నేను ముందు కూర్చోబెట్టిండ్రు. సూపర్ మీదకి వస్తాను, సూపర్ ముందుకు పోతాను, లైట్ వేసిందో మంచిగా అనిపించింది. తర్వాత ఆవిడ కామెడీ పంచులు, ఆవిడ టైమింగ్, నేను టైమింగ్ సీన్లు 2-3 సీన్లు చేసాము ఒక్కటి నాన్ స్టాప్గా. నేను పంచులు వేస్తుంటే ఆవిడేస్తున్నారు, ఆవిడేస్తున్నా నేను వేస్తాను, చివరికి కట్ చెప్పినా కూడా అట్లే పంచులు వేసుకుంటూ పోయినాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీలాంటి పెద్ద ఆర్టిస్టులతో చేయడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను బేసిక్గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి వరలక్ష్మి గారితో మనం ఒక సినిమా చేసాం. యాక్చువల్లీ మైకెల్లో నేను కూడా చేశాను అనమాట. మేము కాంబినేషన్ లేదు, సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ ఇది కూడా శబరి అనే మూవీ కూడా కంపల్సరీగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్కి. చేశారా? ఓకే. టైం తీసుకున్నారా? చూడండి, క్లారిటీ ఉందా? ఓకే, నెక్స్ట్ వెళ్దాం అని ఆచితూచి అంటే ప్రతిదీ ఒక నీట్గా డిజైన్ చేసిన ఫార్మాట్లో తీసుకెళ్లే ఏకైక ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎక్కడో ఉన్నవాడిని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేందర్ గారు. అని నమ్మి నా ఫ్రెండ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ వచ్చి ఒకే మాట, ఒక కామన్ డినామినేటర్ లాగా మహేంద్ర గారి గురించి మాట్లాడారు. అంటే దీనికి ఎక్స్ట్రా పేమెంట్ లేదు, నిజంగానే ఒక లవ్తో మాట్లాడుతున్నారు. నిజంగా నేను ఒక చిన్న రోంత్ పేరు చేసుకోండి, నేను రోంత్ మాట్లాడాలి ఇవాళ రోజు. వెన్ ఐ సైన్డ్ శబరి విత్ మహేంద్ర గారు, అప్పుడు వచ్చి ఇంకా అప్కమింగ్ కాదు, బట్ అన్ని హిట్స్లు, అన్ని ఇంత పెద్ద పేర్లు అప్పుడు నేను ఇంకా చేస్తున్నాను. బట్ ఆ టైంలో వచ్చి హీ సైన్ మీ మచ్ మచ్ ఎర్లియర్ ఫర్ శబరి. అండ్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫీమేల్ మీద ఒక నమ్మకం పెట్టేసి ఈ కథ చేస్తాము, నాకు నమ్మకం ఉంది, దట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు శబరి వచ్చి ఫస్ట్ ఫిల్మ్ అండ్ నమ్మేసి ఈ సినిమా ఇచ్చారు. దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్ మహేంద్ర గారు. నిజంగానే ఇట్స్ వెరీ కమెండబుల్ దట్ యూ ట్రస్టెడ్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ అండ్ సెడ్ ఓకే టు ఇట్. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఇంకా చేస్తారు, చాలా బాగుంది. ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు మహేంద్ర గారు. ఫస్ట్ వారిని అడగాలి ఎలా అనిపిస్తుంది, వారిని అడగండి. నాకు ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మూవీ అండి. సో నాకు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా ఏం అనిపించలేదు. ఐ వాజ్ జస్ట్ మీ ఆన్ ద డాష్. నన్ను బేర్ చేసినందుకు థ్యాంక్స్. బికాస్ నేను ప్రిపేర్ అయ్యేది అక్కడ దాకా ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యేది ఒకటి, ఎప్పుడు అలాగే, ఎప్పుడు ఆన్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, మీరే అడగాలి ఎలా అనిపించిందో ఏంటో మరి.